ప్రజాస్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ అధికారంలోకి రాకుండా ఎవరు ఆపలేరు. సో ఎవరైనా కుట్రలు చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఎటువంటి కుట్రలు, ఇటువంటి కుటీల రాజకీయాలు ఇవన్నీ కూడా ఆపితే మంచిదని చెప్పి నేను అందరికీ, ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తాను. ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ జరగాలి. అది ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ అని సౌండ్ వినపడింది. నేను అక్కడ 40 సెకండ్ తర్వాత సీఎం గారు చేయి పెట్టుకుని కిందకు తోలడం చూశాను. నేను ఇంకా ఇదైందనుకుంటే ఈ లోపు దెబ్బ వెళ్ళి పక్కనే వెల్లంపల్లి గారికి కూడా కంటికి చాలా తీవ్రమైన గాయం అయింది. వాళ్ళ ఇది చాలా తీవ్రమైన పరిణామం, మామూలు పరిణామం ఉంది కదా. ఇప్పుడు నేను అనుకుంటా ఏంటంటే, ఇప్పుడు వివేకానంద స్కూల్ ఉంది పక్కన, టార్గెటెడ్గా చేయకపోతే అది జరగదు. అది కంపల్సరీ ఏదో కుట్ర ఉంది దీంట్లో. గత 5 సంవత్సరాలుగా దాడులు చేయించే సంస్కృతి ఎవరిది? నేను అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి 6 నెలల్లోనే అమరావతిలో ఆయన పైన జరిగినటువంటి దాడి దగ్గర నుంచి నేను అనేక సంఘటనలు ప్రస్తావించా. నందిగాంలో జరిగినటువంటి దాడి ఏంటి, అంగళ్ళలో జరిగినటువంటి దాడి ఏంటి, లేదంటే విజయవాడలో నా పైన జరిగినటువంటి దాడి ఏంటి, ఇంకా అనేక మంది నాయకులపైన జరిగినటువంటి దాడులేంటి, ఎంతమంది గాయాల పాలయ్యారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. సో ఈ లిస్ట్ అంతా నేను దేనికి చదివా? ఎందుకు అంటే అటువంటి సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు కానీ, అన్న ఎన్టీఆర్ గారు కానీ ఎప్పుడు కూడా అటువంటి సంస్కృతిని ప్రోత్సహించలేదు. ఇవాళ అటువంటి రౌడీ మోకలో వెళ్ళి చేరినందుకు, అటువంటి సైకోల మధ్య చేరినందుకు విజయవాడ ఎంపీ సిగ్గుపడాలి. మొన్నటి వరకు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో ఉండి ఇవాళ వెళ్ళి అటువంటి సైకో పార్టీలో జాయిన్ అయ్యారు ఆయన. కాబట్టి ఆయన సిగ్గుపడాలి దానికి.